ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. నిన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రకటన తన అభిమానుల్లో, జనసేన జనసేనని కావాలని కోరుకుంటున్న వాళ్ళల్లో మంచి ఉత్సాహాన్ని రేకెత్తించింది. నిజం. ఎందుకంటే ఎప్పటికైనా ఏం మాట్లాడిన దాంట్లో ఎక్కడ ఆవేశపడలా, చాలా నవ్వుతూనే చురకలంటించాడు, ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. అదే టైంలో తన లక్ష్యాన్ని ఎక్కడ తప్పల. వైసీపీ జగన్ ప్రభుత్వం పోవాలి అనే లక్ష్యం మాత్రం గట్టిగానే నిలదించాడు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చేసే ప్రయత్నాల్లో ఎక్కడ లోపం కూడా చూపించలేదు. మీరు ఈ రెండు దృష్టిలో పెట్టుకోవాలి. సో కాబట్టి ఏంటి మరి జరిగింది అంటే, ఆయన చెప్తుంది ఏంటంటే, నేను పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నా, అవతల వాళ్ళు కూడా పొత్తు ధర్మాన్ని పాటించాలి. మనకి అవతల గట్టు ఎంత దూరమో అవతల వాళ్ళకి యువతల గట్టు కూడా అంతే దూరం. అది మనం మర్చిపోవద్దు. కాబట్టి దీన్ని ఆయన ఒక్కసారి మళ్ళీ గుర్తు చేశాడు, పరోక్షంగా హెచ్చరించాడు, అద్భుతంగా మాట్లాడాడు. ఎక్కడ ఏమి ఆవేశపడకుండా, ఉన్నదున్నట్టు చెప్పటానికి మొహమాట పడకుండా, అదే టైంలో జన సైనికులు మూడో శక్తి కోరుకుంటున్నటువంటి ఎక్కువ మంది, చివరికి మాలాంటి వాళ్ళకు కూడా ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది నిన్న పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఎవరు కూడా పొత్తు వద్దని ఎవరు చెప్పట్లేదండి. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలి కానీ జాగ్రత్తగా ఉండండి, మీరు మీ స్వతంత్ర వైఖరిని విడనాడొద్దు, పొత్తున్నంత మాత్రాన స్వతంత్ర వైఖరిని విడనాడటం కరెక్ట్ కాదు, ముందు మీ పార్టీని మీరు స్ట్రెంగ్తన్ చేసుకోండి. ఇది ఎక్కువ మంది హితులు చెప్తున్నారు జనసేనానికి. రకరకాలుగా యూట్యూబుల్లో, సోషల్ మీడియాల్లో చెప్తా ఉంది. ఇది జన సైనికులను అడిగినా, అభిమానులను అడిగినా ఇదే చెప్తారు. అందుకని నిన్న మాట్లాడింది, పవన్ కళ్యాణ్ మాట్లాడింది నిజంగా ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది కేడర్కి. మరి లేకపోతే లోకేష్ డైరెక్ట్గా అంతా బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అనేది చెప్పటం ఇంతవరకు, అది చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి మధ్య చర్చలు జరుగుతున్నప్పుడు ఈయన ఎట్లా ఇస్తాడు ఆ ప్రకటన? అంటే ఈ పవన్ కళ్యాణ్ కూడా వెయిట్ చేసి నిన్న చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది అయిపోయింది అనుకుంటే, అది లోకేష్ అనుకుంటే, నిన్న మరి చంద్రబాబు నాయుడు మండపేట ఇంకొక కాన్స్టిట్యున్సీ ఎట్లా ప్రకటిస్తాడు? పొత్తు ధర్మం అయినప్పుడు పవన్ కళ్యాణ్తో చెప్పి, నాకు తప్పలేదు రెండు ప్రకటించాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్తో మాట్లాడి అప్పుడు ఆయన ప్రకటన చేస్తే కొంత అర్థం ఉండేది. సో కాబట్టి దానికి నిజంగా జవాబు మాత్రం అద్భుతంగా ఉంది. ఎక్కడా ఆవేశపడకుండా ఈయన ఒక 2 స్థానాలు ప్రకటించాడు, రాజోలు, రాజానగరం. సో అంటే ఏంటి ఇక్కడ అంటే, మీరు పొత్తు అనేది ఏంటి? పరస్పరం ఈక్వల్ పార్ట్నర్స్ మధ్య జరిగేటువంటి పొత్తు. అది పవన్ కళ్యాణ్ అంతకు ముందో చెప్పాడు, నేను చంద్రబాబు నాయుడు వెనక నడవట్లేదు, చంద్రబాబు నాయుడు పక్కన నడుస్తున్నాను, ఇద్దరం కలిసి నడుస్తున్నాం. అది దీని సారాంశం. ఇవాళ ఆయన చేసిన ప్రకటన సారాంశం కూడా అదేనండి. చంద్రబాబు నాయుడు వెనకలేను, చంద్రబాబు నాయుడు పక్కనున్నా అనేది చెప్పటమే. ఇద్దరం కలిసే, ఇద్దరం పరస్పరం ఒక ఈక్వల్ పార్ట్నర్స్గానే మేము ఇద్దరం ఉన్నామనేది చెప్పకనే చెప్పాడు ఆయన క్లియర్గా. అదే టైంలో ఎక్కడ ఆయన వైసీపీకి వ్యతిరేకమైనటువంటి వైఖరిలో సడలించలేదు. ఈ రోజుకి నిజం చెప్పాలంటే దానికోసమే తగ్గున్నాడు ఒక విధంగా ఆయన ఇన్నాళ్ళ నుంచి కూడా. బీజేపీని కూడా కలుపుకెళ్లాలనే దాంట్లో కూడా ఎక్కడ మొహమాట పట్ల. మరి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాడని తెలుస్తుంది, 2-3 రోజుల్లో అది జరగవచ్చు అని చెప్తున్నారు. ఎందుకని ఆయన వాళ్ళను కూడా రోపింగ్ చేసుకోవటం కూడా, అది టీడీపీ మాట వాళ్ళు వినరు. వాళ్ళకి పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉంది తప్పితే టీడీపీ మీద నమ్మకం లేదు. ఏదన్నా బీజేపీని కన్విన్స్ చేసుకోగలిగితే అది పవన్ కళ్యాణ్కే క్రెడిట్ వస్తుంది, ఆయన ఖాతాలోకే పడుతుంది. అది కూడా ఆయన దానికి కూడా ట్రై చేస్తున్నాడు. నిజానికి ఆయన అందరినీ కలుపుకెళ్తా అన్నాడు.
కమ్యూనిస్టులు న్యాచురల్గా వీళ్ళు ఇటు బీజేపీ ఉంటే వాళ్ళు ఉండరు కాబట్టి అది కుదరదు. సో కాబట్టి బీజేపీ, తెలుగుదేశం, జనసేన మైత్రితోనే వెళ్ళే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రకరకాలుగా యూట్యూబ్లో వస్తున్నాయి. వాళ్ళు 25 పార్లమెంటరీ కమిటీలు వేయటం వేరండి. అంత మాత్రాన అన్నిట్లో పోటీ చేస్తారని కాదు. పోటీ కమిటీలు వేశారు కాబట్టి ఇంకా పొత్తు ఉండదని చెప్పి కొంతమంది జర్నలిస్టులు ఆల్రెడీ డిక్లేర్ చేసుకుంటున్నారు యూట్యూబ్లో. అది కరెక్ట్ అయినటువంటి పంథా కాదు. ఖచ్చితంగా కూడా పొత్తు ఉంటుందనేది నాకైతే 100% నమ్మకం ఉంది. చాలా మెచ్యూర్డ్గా పవన్ కళ్యాణ్ బిహేవ్ చేస్తున్నాడు. అందరూ కోరుకుంటుంది ఇదేనండి. పొత్తు పెట్టుకోండి, అది మీకు వదిలిపెట్టేస్తాం, నాయకుడుగా మీకు వదిలిపెట్టేస్తాం. కానీ మీరు అవసరమైనప్పుడు స్వతంత్ర వైఖరి తీసుకోండి. ఎగ్జాక్ట్గా ఇదే పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకుంటుంది, ఇదే జనసేన అభిమానులు కోరుకుంటుంది. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి స్టాండ్ ఎందుకు అంత హర్షాతిరేకం వచ్చిందంటే, ఏదో వైసీపీ వాళ్ళని వదిలిపెట్టండి, వాళ్ళు ఏదో వాగుతూ ఉంటారు, వాళ్ళని అసలు ఎవడు పట్టించుకోడు. ఇవాళ వీళ్ళు ఏంటంటే అవసరం అయితే చంద్రబాబు నాయుడు తోటి గట్టిగా ఢీ కొడతాడు పవన్ కళ్యాణ్ అనే భావన జన సైనికుల్లో ఇవాళ ఈ ప్రకటనతో వచ్చింది. దీనికోసం వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఆయన ఇచ్చిన ప్రకటన వైసీపీ వాళ్ళు ఏమైనా అనుకోండి కానీ జనసేన కేడర్లో చాలా ఉత్సాహాన్ని నింపింది. అదే టైంలో వైసీపీ వ్యతిరేక ఫ్రంట్ని బలపరుస్తుంది తప్పితే బలహీనపరచడం అనేది ఎటువంటి పరిస్థితుల్లో జరగదు. శభాష్ పవన్ కళ్యాణ్. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.